హాయ్ గైస్, నేను మీ నవీన్ రత్నాల. చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఉండేది, అది నాళ్ళకి తీరబోతుంది. మనం మిడిల్ క్లాస్ కుర్రోళ్ళం బ్రదర్. పక్కూర్లో 10 రూపాయలకి తక్కువగా దొరుకుతుందని నడుచుకుని వెళ్ళి మరీ తెచ్చి ఏదో మిగిల్చేసామని సంబరపడిపోయే అమాయక మనస్తత్వాలు మనవి. అలాంటిది కష్టపడి ఇష్టంతో లక్షల పోసి మరీ కొనవలసిన వస్తువు గురించి ఇంకెంత తిరగాలి, ఇంకెంత ఆలోచించాలి. అలానే బయలుదేరిన ఓ మామూలు మిడిల్ క్లాస్ కుర్రోడిని నేను. ఇక్కడ ఎవరైనా చూస్తే నేనేదో కలెక్టర్కి ప్రిపేర్ అయిపోతున్నా అనుకుంటున్నారేమో. కాదండోయ్, రేపు నా కళ నెరవేరుతుందనగా ఆ రోజు రాత్రి నాతో నేను ఒక చిన్న మినీ యుద్ధమే చేశాను. నా సేవింగ్స్, నా జీవితం, నా కష్టం అన్నీ కలపగా మొత్తానికి డబ్బులు అయితే సెట్ అయిపోయాయి. వస్తువు అయితే ఫిక్స్ అయ్యాను, కానీ దాని కలర్ విషయంలో చిన్న ఆలోచనలో పడ్డాం. ఇలా కాదని వయసును పక్కన పెట్టి చిన్న పిల్లర్లా చిట్టీలు వేసాం. ఫైనల్లీ వీ సెలెక్టెడ్ ది కలర్ ఆల్సో. ఇలా అన్నీ అనుకుని ప్రశాంతంగా నిద్రపోదామని కళ్ళు మూసా. చిన్ననాటి కళ నెరవేరుతుందని సంతోషమేమో కానీ అస్సలు నిద్రపట్టలేదు. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఒక వయసు వచ్చాక ఆ అబ్బాయిలు చూసిన ప్రతి అమ్మాయిని ఎలా ఇష్టపడిపోతామో అలాగే రోడ్డుపై కనిపించే ప్రతి బైక్ని కూడా అంతే ఇష్టపడతాం. అలాంటి ఓ బైక్ ప్రేమికుడిని నేను. ప్రతి అబ్బాయి జీవితంలో బైక్ అనేది ఒక ఎమోషన్. సరదాగా చెప్పాలంటే నా ఫస్ట్ వైఫ్, నా కలల రాణి వచ్చేసింది. ఇంకొన్ని క్షణాల్లో నాది కాబోతుంది. నా బైక్, నా సొంత బైక్. నమ్మలేకపోతున్నా. చిన్నప్పటి నుంచి నేను కన్న కళ నా చేతుల్లోకి వచ్చేసరికి పట్టుకున్న చేతుల కంటే చిన్నప్పటి నుంచి నా కష్టాలు చూసిన నా కళ్ళే మొదటిగా స్పందించాయి. అందరి ముందు గెంతితే బాగోదుగా, ఎద్దులా ఉన్నా. సో అలా బైక్ పైన కూర్చోగానే గుర్రంపై రాజు కూర్చున్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎంతైనా మన బైక్ మనదిరా. నేను ఆనందంతో ఉన్నా. వీళ్ళు ఏవేవో సంతకాలు పెట్టమంటున్నారు, నేనేమి ఆలోచించకుండా పెట్టేస్తున్నా. నా సంతోషం ఎలా ఉందంటే వీళ్ళు ఈ పేపర్స్ మధ్యలో నా ఆస్తి పేపర్లు ఉన్నా సరే సంతకం చేసేసేలా ఉన్నా. హాహాహా. అయినా వీళ్ళు అలా ఎందుకు చేస్తారండి? అయినా రాసిచ్చేంత ఆస్తులు మన దగ్గర ఎందుకు ఉంటాయి చెప్పండి? అప్పుడు అర్థమైంది నాకు, ఒక బండి కొనాలంటే ఇన్ని కాగితాలపై సంతకం చేయాలా, ఇంత ప్రాసెస్ ఉందా బాబోయ్. చాలా సంతకాలు పెట్టేశానండి బాబు. ఎక్కడ పెట్టానో, ఎందుకు పెడుతున్నానో కూడా అది చదవలేదు ఆనందంలో. ఎందుకంటే అంత ఆనందంగా ఉన్నా నేను. ఇంత సంతోషంలో కూడా బాధపడి ఆ ఒక్క క్షణం వచ్చేసింది. అదేనండి, డబ్బులు కట్టాలి కదా. ఒకప్పుడు ఏంటంటే నోటు లెక్కపెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి నోటులో కూడా మనం కష్టం విలువ, మన చెమట విలువ కనిపించేది. ఇప్పుడా మన అకౌంట్లోకి వచ్చేవి తెలియట్లేదు, పోయేవి తెలియట్లేదు. అందుకేనేమో నేను ఫోన్పే చేసినప్పుడు నాకు మరీ అంత బాధగా అనిపించలేదు. అయినా మన ఇష్టాల కోసం కొన్ని కష్టాలైనా కొన్ని నష్టాలైనా భరించాలి, తప్పదు. నీ పే చేసి సంతకాలు పెట్టిన చాలా సమయం తర్వాత నా బండి నా చేతికి ఇచ్చారబ్బా. ఫైనల్లీ చిన్నప్పుడు మా నాన్న తన కష్టంతో ఒక చిన్న సైకిల్ కొనిస్తే తెగ సరదా పడిపోయేవాడిని. నా సరదాను చూసి మా అమ్మ నాన్నలు కళ్ళల్లో ఏదో తెలియ ఆనందం చూశాను. అప్పుడు ఆనందానికి కారణం నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను బండి కొన్నాను అని మా అమ్మ వాళ్ళకి చెప్పగానే 25 ఏళ్ళ ముందు నేను ఏ ఆనందాన్ని అయితే చూశానో అదే ఆనందాన్ని మళ్ళీ వాళ్ళ మాటల్లో చూశాను. అప్పుడు అర్థమైంది బాస్, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా ఆనందమే వాళ్ళ ఆనందం. తల్లిదండ్రులు అంతే బాస్, పిల్లల్లోనే చూసుకుంటారు వాళ్ళ ఆనందం. లవ్ యూ అమ్మా, లవ్ యూ నాన్న. ఆ ఆనందం ఎంతసేపు లేదండి బాబు. నేను ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టానా, అస్సలు జాలి లేకుండా మా ఫ్రెండ్ గాడు నా జేబుకి మళ్ళీ చిల్లు పెట్టాడు. అక్కడ కనిపిస్తుంది జాఫ్రాని మండి, అక్కడ తీసుకెళ్ళి పార్టీ ఇరా అన్నాడు. చేసేదేమీ లేక వెజ్ కర్రీస్ రేట్లు చూశారు. 190, 180. అయ్యో బాబు, చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయని మండి ఆర్డర్ పెట్టేశాం. వాడేమో కానీ నేనైతే పిచ్చ ఆకలి మీద ఉన్నా. అస్సలు లేట్ చేయకుండా మొత్తం కంప్లీట్ చేసాం. మా ఫ్రెండ్ గడు ఇంకా చూస్తున్నాడు, ఇంకా ఏమైనా తీసుకొస్తారేమో అని. కానీ నేను ఆ బిల్లు పే చేసి బయటకు వచ్చేసాం. ఇక నా బైక్ని నా రూమ్కి తీసుకెళ్తున్నాం.
అదేంటో అండి, దారి పాతదైనా ప్రయాణం కొత్తగా అనిపించింది. ఆ రోజు వెనక కూర్చొని చూస్తుంటే ఏదోలా అనిపించింది. ఎప్పుడూ చూడనట్టుగా, అటువైపు ఎప్పుడూ వెళ్ళనట్టుగా. ఎంత ఇష్టపడి బండి కొనుక్కున్నాంగా, దానికి తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ దేవుడి దీవెనలు ఉండాలిగా. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి పంతులు గారిని పిలిచి బండిని, నన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని, ఏ దిష్టి తగలకూడదని పూజ చేయించా. పెద్దమ్మ తల్లి గుడికి పోదాంరా అన్నాడు. సో పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఒక 2 ఫోటోలు తీసుకొని అటునుంచి అటే షాపింగ్కి వెళ్ళాం. మా ఫ్రెండ్ గడికి అస్సలు జాలేదండి, నాతోనే షాపింగ్ చేయించాడు. ఆ షాపింగ్ మాల్లో అలా స్టిల్స్ ఇచ్చుకొని ఒక 2 ఫోటోలు తీసుకొని ఒక వీడియో తీసుకొని అలా బయటకు వచ్చి మా ఫ్రెండ్స్కి కాల్ చేసి, అరే మామ ఒక 2000 డబ్బులు వేయరా, డబ్బులు అయిపోయాయి అనుకొని కాల్ చేసి